చిత్తూరులో జిల్లాలో 1801, 1805 మధ్యలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక 10 మంది పాళేగారులు అనేటువంటి చిన్న తరహా రాజులని చెప్పాలి వాళ్ళు ఉండేవాళ్ళు. బ్రిటిష్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తమిళనాడులో రాజయ్య అని ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన తమిళనాడులో పాళేగారుల మీద ఒక పుస్తకం రాశాడు. దానిలో చిత్తూరు జిల్లాలో పాళేగారులు సంబంధించి ఒక 2 వాక్యాలు రెఫరెన్స్ లాగా రాసున్నాడు. ఏ సంవత్సరం అది కట్టబొమ్మను వాళ్ళంతా తమిళనాడులో తిరుగుబాటు చేశారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. 1798, 1800 టైంలో ఆ తిరుగుబాటు జరిగింది. ఆయన దాని మీద ఒక పుస్తకం రాశాడు, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ పాళేగార్స్ ఆఫ్ తమిళనాడు అనేసి. ఓకే. ఆ పుస్తకం ఒక లైబ్రరీ కూర్చొని చదువుతా ఉంటే ఒక 2 వాక్యాలే అవుపడ్డాయి. ఇదేదో చేస్తే బాగుండు అనిపించి గెజెటీర్స్ అనేటి వాటిల్లో చూశాను. ఒక 2-3 పేజీలు ఉండింది. తర్వాత బ్రిటిష్ కాలంలో మాన్యువల్స్ అనేటువంటి ఉన్నాయి. వాటిలో వెళ్తే ఒక 10 పేజీల మ్యాటర్ ఉండింది. మనం పుట్టి పెరిగిన జిల్లాలో సంబంధించిన చరిత్ర కదా, ఒకటి చేస్తే బాగుండు అనిపించి మెడ్రాస్కి వెళ్ళాను. వెళ్తే రికార్డ్స్ లో కేటలాగ్ చూస్తే చాలా డిస్ట్రిక్ట్ రికార్డ్స్, ప్రెసిడెన్సీ రికార్డ్స్ వాటిలో చూస్తే కొంత అవుపడింది. సో ఇంకా దాని మీద రిజిస్టర్ చేసుకుని డీప్ గా స్టడీ చేయాలని వెళ్ళాను. దానిలో మనకు రకరకాల రికార్డ్స్, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్ అని, రెవెన్యూ కన్సల్టేషన్స్, మిలిటరీ కన్సల్టేషన్స్, పబ్లిక్ కన్సల్టేషన్స్, ఇలా రకరకాల వెరైటీ ఆఫ్ రికార్డ్స్ పడ్డాయి. 10 నెలలు అక్కడే ఉండి మెడ్రాస్లో తమిళనాడు ఆర్కైవ్స్లో రికార్డ్స్ అంతా కలెక్ట్ చేసి ఒక థీసిస్ తయారు చేసి PhD సబ్మిట్ చేశాను. అది 99.9 పాళ్ళు ఒరిజినల్ రికార్డ్స్ చూసి రాసినటువంటి థీసిస్. దాదాపు 450 పేజీలు వచ్చింది ప్రింటింగ్లోది. సో ఎక్కడ కూడా మీరు ఆ 2 లైన్లు తప్పితే 2 లైన్ల కాడ నుంచి 450 పేజీలకి వెళ్ళిపోయింది. మొత్తం అంతా మీరు మళ్ళీ దాన్ని బాగా సేకరించి దాన్ని మళ్ళా మీదైన శైలిలో రికార్డ్స్ సేకరించిన రికార్డ్సే దాదాపు ఒక 100 పేజీలు లిస్ట్ ఉన్నది మా బుక్ లో. పబ్లిష్ అయిన బుక్ లో ఒరిజినల్ రికార్డ్స్ అన్ని నంబర్లతో పాటు ఏ రికార్డు ఎక్కడెక్కడ ఉన్నది అంతా రాసి అదే 100 పేజీల పైన ఉంటది. ఓకే. ఆ రెఫరెన్స్ అంత ఒరిజినల్ వర్క్ చేయడం జరిగింది. అది మీది ఫస్ట్ బుక్ అవుతుంది. ఫస్ట్ బుక్ అదే. చిత్తూరు జిల్లా పాళేగారులకు సంబంధించి చేశాను.